అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సమస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విద్యాశ్రీ. మనం ఇంత ముందు క్లాస్ లో మనం అర్థమెటిక్ మీన్ గురించి మాట్లాడుకుంటున్నాం, అవునా కదా? మనం ఇప్పుడు అనాలిసిస్ పార్ట్ లో ఉన్నాం. సెంట్రల్ టెండెన్సీలో వన్ ఆఫ్ ద టైప్ అయిన అర్థమెటిక్ మీన్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం ఇప్పుడు క్లాసెస్ లో. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి చెప్పాను, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఒక వీడియో చేశాను. దాని తర్వాత అర్థమెటిక్ మీన్ గురించి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇండివిజువల్ సిరీస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. డైరెక్ట్ మెథడ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, షార్ట్ కట్ మెథడ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, స్టెప్ డివిజన్ మెథడ్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో మనం నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో ఏం డిస్కస్ చేద్దాము అంటే డిస్క్రీట్ సిరీస్ లో మనం అర్థమెటిక్ మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాము, డైరెక్ట్ మెథడ్ అలాగే షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ సిరీస్ తీసుకున్నా, డిస్క్రీట్ సిరీస్ తీసుకున్నా, కంటిన్యూస్ సిరీస్ తీసుకున్నా, ఆ మూడు సిరీస్ లో కూడా ఏ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాము అంటే డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. సో ఈ మూడు మెథడ్ లో మీరు ఏ విధంగా చేసినా కూడా సిరీస్ లో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, మనం ఇచ్చిన సిరీస్ ఏదో ఐడెంటిఫై చేసుకుని ఆ సిరీస్ కి తగ్గ ఫార్ములాస్ మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇండివిజువల్ సిరీస్ అంటే ఏమిటి, ఓన్లీ నెంబర్స్ ఇస్తారు, అక్కడ ఫ్రీక్వెన్సీ ఉండదు. అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకి రిపీట్ అయ్యేదాన్ని ఏమంటాం, ఎక్కువ సార్లు వస్తే దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఇండివిజువల్ సిరీస్ లో మనకి ఫ్రీక్వెన్సీ ఉండదు. కానీ ఈ డిస్క్రీట్ సిరీస్ కి కంటిన్యూస్ సిరీస్ కి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీకు చెప్తాను, ఇప్పుడు డేటా పెద్దదైనా కానీ లేకపోతే మనకి ఎక్కువ ఐటమ్స్ ఇచ్చినప్పుడు మనకి అది ఇండివిజువల్ సిరీస్ చేయడం చాలా కష్టం. ప్రతిదీ 1 by 1 వేసుకొని ఎగ్జామ్ ఒకే 23 మార్క్స్ అనేది ఒక క్లాస్ ఒక వ్యక్తికి రావడం లేదు. 23 ఇద్దరు రావచ్చు, ముగ్గురు రావచ్చు. అలా వచ్చినప్పుడు మనకి ఇండివిజువల్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అక్కడ మనం వేయలేం. 23, 23, 23 అలా వేస్ట్ చేసినా మనకి పెద్దది అయిపోతుంది సమ్ము. ఒకవేళ అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం 23 ఎంత మందికి వచ్చిందో చూసుకొని 5 మెంబర్స్కి వస్తే 5 అని వేసుకొని 23కి సేమ్ పక్కన 5 వేసుకుంటాం. అంటే 5 మెంబర్స్ కి 23 మార్క్స్ వచ్చాయని చెప్పడానికి మనం 5 రిప్రజెంట్ చేస్తాం. ఈ 5 ఏమంటాము, ఫ్రీక్వెన్సీ అంటాము. దీనివల్ల ఏమవుతుందంటే డేటా తక్కువగా కనిపిస్తుంది, చేయడం కూడా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే మనం డిస్క్రీట్ సిరీస్ అంటాం. ఇండివిజువల్ సిరీస్ మరీ పెద్ద అయిపోతుంది కాబట్టి రిపీటెడ్ గా నెంబర్స్ వస్తే చేయడం అనేది అక్కడ మనకి ఇలా ఫ్రీక్వెన్సీ తీసుకోవడం అవ్వదు కాబట్టి మనం డిస్క్రీట్ సిరీస్ తీసుకుంటాం. డిస్క్రీట్ సిరీస్ తీసుకునేటప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి, ఇండివిజువల్ సిరీస్ లాగా మనకి ఇండివిజువల్ గా ఉంటాయి వాల్యూస్, ఇందులో ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ యాడ్ అవుతుంది. సో మీరు ఇండివిజువల్ సిరీస్ అంటే ఓన్లీ నెంబర్స్ ఉంటుంది, డిస్క్రీట్ సిరీస్ అంటే మనకి ఏముంటాయి, నెంబర్స్, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ విధంగా ఐడెంటిఫై చేసుకున్నప్పుడు మీరు ఫార్ములా మీరు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అర్థమైందా? సో మనం ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి మనం ఎంటర్ అయిపోదాం. అర్థమెటిక్ మీన్ అనేది ఏంటంటే మ్యాథమెటికల్ యావరేజెస్. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే కాంపిటేటివ్ బిట్ అడుగుతారు. మనకి అర్థమెటిక్ మీన్, జియోమెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఏమో మ్యాథమెటికల్ యావరేజెస్ అంటాము. నెక్స్ట్ మీడియన్ మోడ్ ని పొజిషన్ యావరేజెస్ అంటాము. గుర్తుపెట్టుకోండి. సో అర్థమెటిక్ మీన్ మనం ఎక్స్ బార్స్ ఇండికేట్ చేస్తాము. ఇప్పుడు మనం ఏ సిరీస్ చెప్పుకుంటున్నామంటే డిస్క్రీట్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, డిస్క్రీట్ సిరీస్ గురించి చెప్తున్నాను. మరి ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ డిస్క్రీట్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్ మీన్ అన్గ్రూప్డ్ డేటా అంటాం, కానీ డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ ఏమంటామంటే గ్రూప్డ్ డేటా, గ్రూప్స్ వైజ్ మనకు వస్తుంది కాబట్టి గ్రూప్డ్ డేటా అంటాం. గుర్తుపెట్టుకోండి, క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్ డిస్క్రీట్ సిరీస్, గ్రూప్డ్ డేటా. మీకు నేను ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ గురించి మొత్తం కూడా నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో ఉంటుంది, ఆ వీడియో చూస్తే మీకు సిరీస్ మీద మొత్తం మీకు క్లారిటీ వస్తుంది. ఆ వీడియో చూడండి. ఓకే, ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్ ఏ విధంగా డిస్క్రీట్ సిరీస్ లో క్యాలిక్యులేట్ చేస్తామంటే 3 టైప్స్ ఉంటాయి మనకి. ఆ పద్ధతి 3 రకాలు. ఒకటి డైరెక్ట్ మెథడ్, 2 షార్ట్ కట్ మెథడ్, 3 స్టెప్ డివిజన్ మెథడ్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ మెథడ్. తెలుగులో మనం దీన్ని ప్రత్యక్ష పద్ధతి అంటాము. డిస్క్రీట్ సిరీస్ ఏమంటాము, విచ్ఛిన్న శ్రేణులు అంటాం తెలుగులో. డైరెక్ట్ మెథడ్ లో ఫస్ట్ మనకి ఇన్ దిస్ కేస్ the values of the variables are multiplied by their respective frequencies and the products so obtained are table.
This total is then divided by the total number of items which is equal to the total of the frequencies. అంటే మనం ఫస్ట్ మీరు సమ్ చేసేటప్పుడు ఇండివిజువల్ సిరీస్ లో మనకి ఎప్పుడైతే వాల్యూస్ ఇస్తారు ఆ వాల్యూస్ పక్కన ఏం చేస్తారు, మనకి రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీస్ ఇస్తారు. అంటే ఎగ్జామ్ క్లాస్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, 20 మార్క్స్ వచ్చిన 5 మెంబర్స్, ఇప్పుడు 20 పక్కన 5 ఉంటుంది. 25 మార్క్స్ ఇద్దరికి వచ్చినాయి అనుకోండి, 2 వేస్తారు. 23 లేక 22 6 మెంబర్స్ వస్తే 22 పక్కన 6 వేస్తారు. 28 3 మెంబర్స్ వస్తే 28 పక్కన 3 మెంబర్స్ వేస్తారు. సో మీరు 21, 22, 23, 28 ఇలా మార్క్స్ ఉన్నాయి కదా, వాటిని మనం ఎక్స్ గా తీసుకుంటాం. అవి మనకి ఇచ్చిన సమ్ లో క్వశ్చన్ లో ఇచ్చిన వేరియబుల్స్ ఎక్స్ కాబట్టి వాటిని ఎక్స్ గా తీసుకుంటాం. మార్క్స్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో, ఒక నెంబర్ ఎన్నిసార్లు సంభవించిందో ఆ నెంబర్ మనం ఏమంటాము అంటే ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యంగా మనం తీసుకుంటాము. మనం ఎప్పుడైతే ఎక్స్ వేరియబుల్స్ తీసుకుని దాని పక్కన రిప్రజెంటేటివ్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ మనం తీసుకుంటాం. ఇలా తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎఫ్ ఇంటూ ఎక్స్ చేయాలి. అంటే మీకు వచ్చిన ఎంతమంది మార్క్స్ వచ్చాయో, 23 మార్క్స్ 5 మెంబర్స్ అనుకోండి ఎగ్జాంపుల్, 23 into 5, 28 మార్క్స్ 2 మెంబర్స్ వస్తే 28 into 2 అలా మనం చేస్తే మనకి ఏమొస్తుంది, సిగ్మా ఎఫ్ ఎక్స్ వస్తుంది. ఇండివిజువల్ సిరీస్ కి అయితే సిగ్మా ఎక్స్ బై ఎన్, ఇక్కడ ఇక్కడ సేమ్ మనకి ఫార్ములా, కానీ ఇక్కడ ఎక్స్ ముందు ఎఫ్ యాడ్ చేస్తాం. అర్థమైనా, సిగ్మా ఎక్స్ బై ఎన్, ఇక్కడ సిగ్మా ఎఫ్ ఎక్స్ బై ఎన్. సో ఇచ్చిన వేరియబుల్స్ ఎక్స్ అనుకుంటే ఆ వేరియబుల్స్ మనకి రిలేటెడ్ ఫ్రీక్వెన్సీస్ తో మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్ ఏమంటాము, ఎఫెక్ట్స్ అంటాం. ఈ ఎఫెక్ట్స్ వాల్యూస్ అన్నింటినీ టోటల్ చేయగా వచ్చేది ఏమవుతుంది మనకి, సిగ్మా ఎఫెక్ట్స్. ఈ సిగ్మా ఎఫెక్ట్స్ ని దేంతో డివైడ్ చేయాలి, మనం ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని ఉంటాయి కదా వాటిని మనం సిగ్మా చేయాలి, అంటే టోటల్ చేయాలి. సిగ్మా టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంతటి టోటల్ చేయగా వచ్చిన సిగ్మా ఎఫ్ తో మనం సిగ్మా ఎఫెక్ట్స్ ని డివైడ్ చేస్తే వచ్చేది ఏమవుతుంది, అర్థమెటిక్ మీన్ అవుతుంది. ఇందులోని మనకి డైరెక్ట్ మెథడ్. అర్థమైంది కదా. ఇన్ దిస్ కేస్ ద వాల్యూస్ ఆఫ్ ది వేరియబుల్స్ ఆర్ మల్టిప్లైడ్ బై ది రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీస్ అండ్ ద ప్రొడక్ట్స్, అంటే గుణించాలి. ఫ్రీక్వెన్సీస్ తో మనం ఒకదాని కూడా గుణిస్తే అప్పుడు మనకి టేబుల్ లో వస్తుంది. అప్పుడు మనం చేయాలి, దిస్ టోటల్ ఈస్ దెన్ డివైడెడ్ బై ది టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. మనం అలా మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూ యొక్క టోటల్ ని మనం దేంతో మల్టిప్లై చేయాలంటున్నారు అయినా, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వచ్చిన ఫ్రీక్వెన్సీ యొక్క టోటల్ నెంబర్ మనం క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ మనం సిగ్మా ఎఫ్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ సిరీస్ లో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. అక్కడ 5 అయితే 5, 10 అయితే 10 వేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, సిగ్మా ఎఫ్. ఆ ఫ్రీక్వెన్సీస్ అంతటే టోటల్ చేయాలి. నెంబర్ అయితే వస్తే కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఇక నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. మీకు ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ కూడా టోటల్ చేయగా వచ్చే దాన్ని మనం సిగ్మా ఎఫ్ అని ఆర్ క్యాపిటల్ అని మనం క్యాల్కులేట్ చేస్తాం. మీరు క్యాపిటల్ అని రాస్తే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇఫ్ F1, F2, F3 and so on, Fn stands for the frequencies of the values x1, x2, x3 and so on xn. అంటే x1 ఫ్రీక్వెన్సీ F1, x2 ఫ్రీక్వెన్సీ F2, x3 ఫ్రీక్వెన్సీ F3 and so on xn ఫ్రీక్వెన్సీ Fn. అర్థమైందా. దాని యొక్క రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ మనం ఇక్కడ రాసుకున్నాం. x1 కి F1 అని, x2 కి F2, x3 కి F3 and so on xn కి Fn మనగా తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్న తర్వాత మనం ఎన్, క్యాపిటల్ ఎన్ అంటే బ్రాకెట్ లో రాసాను చూడండి, ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ కు సమానము. సిగ్మా ఎఫ్ అంటే ఇక్కడ క్యాపిటల్ ఎన్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనం ఇక్కడ సిగ్మా ఎఫ్ కాబట్టి దాన్ని క్యాపిటల్ అని ఇండికేట్ చేస్తాము. ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. దెన్ ద అర్థమెటిక్ మీన్ కెన్ బి మ్యాథమెటికల్లీ ఎక్స్ప్రెస్ యాజ్, చూడండి ఫార్ములా, ఏఎం ఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు F1 x1, F1 into x1 plus F2 into x2 plus and so on Fn into xn by capital N. అర్థమైందా, క్యాపిటల్ ఎన్. మీరు ఎన్ బదులు సిగ్మా ఎఫ్ అనే వేసుకోండి. మాకు ఎన్ అంటే మేడం మాకు ఇండివిజువల్ సిరీస్ ఎన్ యూజ్ చేసుకున్నాం కదా క్యాపిటల్ ఎన్, మళ్ళీ క్యాపిటల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేసేస్తామో మళ్ళీ మాకు గుర్తుండదేమో అన్న వాళ్ళు సిగ్మా ఎఫ్ వేసుకోండి. సిగ్మా ఎఫ్ వేసుకున్నా కూడా రైట్ ఆన్సర్. మీకు ముందే చెప్పాను, ఫార్ములాలో మీరు చేంజెస్ లెటర్స్ ప్రాబ్లం కాదు, కానీ మనం చేసే విధానంలో మార్పు రాకూడదు, చేసుకునే విధానం బట్టి. ఇప్పుడు ఇక్కడ F1 x1, F2 x2 ప్లస్ సో ఆన్
ఎఫ్ అండ్ ఎక్స్ అని కలిపిగా మనం దాన్ని ఏమంటాము సిగ్మా ఎఫ్ఎక్స్. సిగ్మా అంటే ఏంటి టోటల్ అర్థం కదా, సిగ్మా ఎఫ్ఎక్స్ బై మామూలు ఎన్ ఇక్కడ క్యాపిటల్ ఎన్. లేదు అంటే ఎలా రాసుకోవచ్చు దీన్ని సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. మీరు ఫార్ములా ఎలా వేసినా రైట్ ఆన్సర్, ఇలా వేసినా రైట్. ఇక్కడ ఏంటంటే ఎన్ అంటే మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కాదు, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా తీసుకుంటాను. సిగ్మా అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, నాట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎన్ అంటే ఇక్కడ. అలాగే సిగ్మా ఎఫ్ అంటే కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అర్థమైంది కదా. F1 ఇంటూ x1 చేసి, F2 ఇంటూ x2 చేసి, F3 ఇంటూ x3 చేసి అండ్ సో మీరు ఎన్నైనా తీసుకోవచ్చు కదా. అప్పుడు లాస్ట్ Fn ఇంటూ xn చేసి దానిని మనం వచ్చిన వాల్యూస్ అన్నింటి సిగ్మా ఎఫ్ఎక్స్ గా తీసుకుని బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకుని బై సిగ్మా ఎఫ్ తో మల్టిప్లై డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది మీకు అర్థమెటిక్ మీన్ అని మనం చెప్పుకున్నాం. ఓకే, అర్థమైంది కదా. ఇచ్చిన వాల్యూస్ ని నెంబర్ పక్కన ఉన్న రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూ ఎఫెక్ట్స్ అవుతుంది. ఆ ఎఫెక్ట్స్ అన్నింటినీ టోటల్ చేయగా సిగ్మా ఎఫెక్ట్స్ అవుతుంది. మీకు ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అన్నింటినీ కలిపితే వచ్చిన వాల్యూ సిగ్మా ఎఫ్ అవుతుంది. ఈ సిగ్మా ఎఫెక్ట్స్ తో సిగ్మా ఎఫెక్ట్స్ ని మనం డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏమవుతుంది అర్థమెటిక్ మీన్ అవుతుంది. డివైడ్ చేయాలి, మనకి మల్టిప్లై వచ్చేస్తుంది కానీ డివైడ్ చేయాలి, భాగించాలి. గుర్తుపెట్టుకోండి, బై అంటే భాగించడం. వేర్ ఇక్కడ మనం ఎప్పుడు చెప్పాను, మీకు ఏం చెప్పాను, ఎప్పుడైతే మీకు ఫార్ములా వచ్చిందో దాని కింద ఏ దేని రిప్రజెంట్ చేస్తుందో మీరు కంపల్సరీ రాయాలి. ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, మీకు ఇచ్చే సమ్ లో ఒక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్నిసార్లు అది రిపీట్ అవుతుందో, ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది కదా, ఆ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ నెంబర్ని మనకు ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుందో ఏమిటనేది నేను ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఒక వీడియో చేశాను. అది కూడా చూస్తే మీకు ఇండివిజువల్ డిస్క్రీట్ సిరీస్ ఎలా చేయాలి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఎలా వేయాలనేది నేను అందులో ఫుల్ మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్టాటిస్టికల్ సిరీస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కూడా చూడండి, చూస్తే మీకు ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎన్ ఆర్ క్యాపిటల్ ఎన్ ఆర్ సిగ్మా ఎఫ్. దాన్ని ఏమంటూ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ మీరు తీసుకున్న అబ్జర్వేషన్స్ యొక్క టోటల్, దాన్ని టోటల్ చేస్తే దాన్ని ఏమంటాం మనం సిగ్మా ఎఫ్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ అంటే ద వేరియబుల్ ఇన్ క్వశ్చన్. అంటే మీరు తీసుకున్న మీకు ఇచ్చిన క్వశ్చన్ కావచ్చు, మీరు తీసుకున్న ప్రాబ్లమ్ లో దాంట్లో మనం తీసుకున్న వేరియబుల్స్ ఏమంటాము ఎక్స్ అంటాం. ఇప్పుడు ఇన్కమ్ తీసుకుంటే ఇన్కమ్ ఎక్స్ అవుతుంది, మార్క్స్ అయితే ఎక్స్ అవుతుంది. లేకపోతే మీరు సేల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ప్రైస్ మీరు ఏం తీసుకున్నా అవన్నీ కూడా ఎక్స్ అవుతుంది. వాటి యొక్క పక్కన రెస్పెక్టివ్ నెంబర్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం ఫ్రీక్వెన్సీ అంటాం. అర్థమైందా, ఎన్నిసార్లు వచ్చిందో చెప్పేది ఫ్రీక్వెన్సీ కాబట్టి దాన్ని స్మాల్ ఎఫ్ ఇండికేట్ చేస్తాము. దాని యొక్క టోటల్ మొత్తం చేస్తే సిగ్మా ఎఫ్ గా వస్తుంది. ఈ విధంగా మనకి డైరెక్ట్ మెథడ్ లో మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఫస్ట్ ఇది దీని వల్ల మ్యాథడ్ లో నేను చెప్పాను ఏది ఎలా తీసుకుంటామో చెప్పాను. F1, F2, F3, F4 అలా తీసుకుని దాన్ని X1, X2, X3, X4 అండ్ సో Xn రిప్రజెంట్ చేస్తామని చెప్పి బై ఎన్ చేస్తాము. ఆ సిగ్మా ఎఫ్ తో డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ X1 ఆర్ X బార్ అవుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఇందులో కూడా ఏంటంటే మనకి మీరు డైరెక్ట్ మెథడ్ చేసిన, షార్ట్ కట్ మెథడ్ చేసిన, నెక్స్ట్ స్టెప్ డివిజన్ మెథడ్ చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, అది అవునా కదా మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ లో మనకి ఇండివిజువల్ సిరీస్ లో మనం ఏ ఫార్ములా ఉంటుందో మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ గా దాన్ని మొత్తం మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తాను. మనకి ఎగ్జాంపుల్ ఏంటి, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఆఫ్ మార్క్స్ obtained by 60 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ క్యాలిక్యులేట్ ద అర్థమెటిక్ మీన్. అంటే ఒక క్లాస్ 60 మెంబర్స్ యొక్క మార్క్స్ ఇచ్చి వాళ్ళ యొక్క మనకి యావరేజ్ మార్క్స్ అంటే క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అర్థమెటిక్ మీన్ అంటే అంతే కదా. మీరు అబ్జర్వ్ చేయండి, డైరెక్ట్ మనకి ఇండివిజువల్ సిరీస్ లో మనం 10 ఎంప్లాయీస్ అని ఇస్తే మనం 10 ఎంప్లాయీస్ మనం 1 by 1 వేసుకొని చేసాం. మనకి 60 మెంబర్స్ ఇచ్చారు, 60 మెంబర్స్ డేటా మనకి 60 మెంబర్స్ మార్క్స్ ఇచ్చారు. మరి మనం 60 మెంబర్స్ చేద్దాం ఎలా, 1 2 3 4 6 అయితే అర్థ అయిపోతుంది, చార్ట్ పెద్దది అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఒకే మార్క్ మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 మార్క్స్ అనేది ఎంత మందికి రావచ్చు. ఇప్పుడు మన అప్పుడు ఇండివిజువల్స్ అయితే 20 20 20 అలా ఇప్పుడు 8 మెంబర్స్ కాబట్టి ఇలా 20 అయ్యాలి.
30 మరి 30 12 మెంబర్స్ ఉన్న 30 అలా ఇండివిజువల్ సిరీస్ ఏమవుతుంది మార్క్స్ పెద్దది అయిపోతుంది. సో అందుకే ఇండివిజువల్ సిరీస్ లో మనం ఇక్కడ యూజ్ చేయము. అది ఇండివిజువల్ సిరీస్ లో మనం ఎప్పుడు కూడా సింగిల్ ఒకే అంటే ఇప్పుడు 28 మార్క్స్ ఇప్పుడు 28 మార్క్స్ తీసుకుంటే అది ఒకరికి వస్తే 28 అలా సింగిల్ గా వచ్చేదాన్ని మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ సిరీస్కి వచ్చేటప్పటికి రిపీటెడ్ గా వస్తాయి. రిపీటెడ్ గా నెంబర్స్ వస్తే ఎన్నిసార్లు మనకు వచ్చిన నెంబర్ మనం దాన్ని ఫ్రీక్వెన్సీగా తీసుకుంటాం అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి 60 మెంబర్స్ ఇచ్చారు. 60 మెంబర్స్ కి మార్క్స్ మనకి ఇచ్చారు. చూడండి ఫస్ట్ మార్క్స్ 20, 30, 40, 50, 60, 70. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది? 20 మార్క్స్ వచ్చిన 8 మెంబర్స్, 30 మార్క్స్ వచ్చిన 12 మెంబర్స్, 40 మార్క్స్ వచ్చిన 20 మెంబర్స్, 50 మార్క్స్ వచ్చిన 10 మెంబర్స్, 60 మార్క్స్ వచ్చిన 6 మెంబర్స్, 70 మార్క్స్ వచ్చిన 4 మెంబర్స్ ఉన్నారండి. మొత్తం ఇవన్నీ కలిపి మొత్తం 60 మెంబర్స్ వస్తారు. ఈ 60 మెంబర్స్ యొక్క మార్క్స్ ఏ విధంగా వచ్చే మనకి ఇచ్చారు. ఇప్పుడు వీటి నుంచి మనం అర్థమెటిక్ మనం క్యాల్కులేట్ చేయాలి. డైరెక్ట్ మెథడ్ యొక్క ఫార్ములా ఏంటి? అర్థమెటిక్ మీన్ ఆర్ x బార్ ఈక్వల్ టు సిగ్మా fx బై n ఆర్ సిగ్మా fx బై సిగ్మా f. నేను ఇక్కడ సిగ్మా f తీసుకున్నాను. మనకి f అంటే ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఫార్ములాలో మనకి రావాల్సినవి ఏమన్నా మనకి కావాల్సింది f సిగ్మా f. సిగ్మా f అంటే సిగ్మా f అంటే f ఏమని చెప్పుకున్నా టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే మనకి ఇచ్చిన వాల్యూస్ సిగ్మా f చేయాలి అర్థమవుతుంది. సిగ్మా fx అంటే ఏంటి? ఇచ్చిన మార్క్స్ మనం x అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి చెప్పండి. x అంటే ఏంటి? మీకు ఇచ్చిన క్వశ్చన్ లో ఏవైతే ఇస్తారో వాటిని ఇన్కమ్ మార్క్స్ ఏవైతే వాటిని మనం x అనుకుంటాం. x. ఇప్పుడు f అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎన్నిసార్లు నెంబర్ రిపీట్ అవుతుందో దాన్ని మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఏమనుకుంటాం? స్మాల్ f. అర్థమైందా? స్మాల్ f. ఇప్పుడు x అంటే 20, 30 వేసుకోండి ఇక్కడ 40, 50, 60, 70. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 20 మార్క్స్ వచ్చిన 8, 12, 20, 10, 6, 4. ఇప్పుడు మనకి సిగ్మా ఎఫ్ అంటే అర్థం ఏంటి? వీటి యొక్క టోటల్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ వస్తుంది. సిగ్మా ఎఫ్ క్యాల్కులేట్ చేసేద్దాం ఎంత అన్నది. 8 ప్లస్ 12 ప్లస్ 20 ప్లస్ 10 ప్లస్ 6 ప్లస్ 4 ఈక్వల్ టు 60. మనకి సమ్లోనే చెప్పేసాక 60 స్టూడెంట్స్ అని అంటే 60. ఒకసారి సమ్లో చెప్పరు, మనం ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటాం. సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది? 60 వచ్చింది. మనకి సిగ్మా ఎఫ్ వాల్యూ తెలిసింది. ఎంతమంది అని? 60 మెంబర్స్ అని. మనం ఇంకా తెలియాల్సింది ఏంటి? సిగ్మా ఎఫ్ ఎక్స్ తెలియాలి. మనం ఎలా క్యాల్కులేట్ చేద్దాం? సిగ్మా ఎఫ్ ఎక్స్ మనం క్యాల్కులేట్ చేయాలంటే ఏం చేయాలి? మనం సిగ్మా ఎఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసి దాని యొక్క టోటల్ తీసుకుంటే మనం దాన్ని ఏమంటాము? సిగ్మా ఎఫ్ ఎక్స్. సో ఎఫ్ ఎక్స్ ఎఫ్ ఇంటూ ఎక్స్ దీని అర్థం. ఎఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఎఫ్ ఇంటూ ఎక్స్ అంటే ఎఫ్ వాల్యూని ఎక్స్ వాల్యూతో మల్టిప్లై చేయండి. ఎఫ్ ఇంటూ ఎక్స్ అని అర్థము. సో మనం మీకు తెలుసు ఎఫ్ వాల్యూ 8, ఎక్స్ వాల్యూ 20 మల్టిప్లై చేయండి. 8 ఇంటూ 20 160. అలాగే 12 ఇంటూ నేను ఇక్కడ వేస్తాను మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా. ఎఫ్ ఎక్స్ ఎలా వచ్చిందంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ 8 ఇంటూ 20 ఎంత? 160. నెక్స్ట్ 30 ఇంటూ 12 ఎంత? 360. 3 12 36 0. 4 నెక్స్ట్ 4 ఇంటూ 20 ఎంత? 800. నెక్స్ట్ 50 ఇంటూ 10 500. నెక్స్ట్ 60 ఇంటూ 6
360, 70 into 4, 280. ఓకే, మనకు వచ్చిన f ఇంటూ ఎక్స్ వాల్యూస్ 160, 360, 800, 500, 360, 280. ఇప్పుడు మనం సిగ్మా ఎఫ్ఎక్స్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే అర్థం ఏంటి? మనకు వచ్చిన ఎఫ్ఎక్స్ వాల్యూస్ అన్నింటినీ కూడా మనం టోటల్ చేయాలి. చేసేస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్ 160 ప్లస్ 360 ప్లస్ 800 ప్లస్ 500 ప్లస్ 360 ప్లస్ 280 ఈక్వల్ టు 2460. ఓకే, 2460 మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 2460. ఇప్పుడు మనం ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది? 2460. సిగ్మా ఎఫ్ 60. ఓకే, 60. Therefore x bar equal to 2460 by 60 equal to 41. Therefore the arithmetic mean is 41. అర్థమైందా? చాలా సింపుల్ గా వస్తుంది మనకి డైరెక్ట్ మెథడ్ లో. మీకు ఎగ్జామ్ లో డైరెక్ట్ మెథడ్ అడిగితే ఏం చెయ్యండి, షార్ట్ కట్ అంటే షార్ట్ కట్ చేస్తారు. ఏ మెథడ్ మనకు చెప్పడం మీకు చేసింది అంటే సింపుల్ గా మెథడ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఇచ్చిన సమ్ లో చూడండి, ఇచ్చిన డేటా మనకి డిస్క్రీట్ సీరియల్స్ ఎలా తెలిసింది? నెంబర్స్ ఇండివిజువల్ గా ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్స్ ఏమో మనకి ఫ్రీక్వెన్సీ వచ్చి స్టూడెంట్స్ వచ్చారు. ఇండివిజువల్ సిరీస్ కి ఇండివిజువల్ గా ఉన్నాయి కానీ నెంబర్స్ ఫ్రీక్వెన్సీ లేదు. ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్నాయి ప్లస్ ఫ్రీక్వెన్సీ యాడ్ అయింది, గుర్తుపెట్టుకోండి. అలాగే మార్క్స్ మనకి 20, 30 ఇలా మనకి 6 మెంబర్స్ మనకి 60 మెంబర్స్ యొక్క మార్క్స్ ఇచ్చారు. అలాగే ఫ్రీక్వెన్సీ వచ్చింది. మనకి ఫార్ములా ప్రకారం సిగ్మా ఎఫ్ఎక్స్ లో సిగ్మా ఎఫ్ కాబట్టి ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎఫ్ఎక్స్ మల్టిప్లై చేసాము. మల్టిప్లై అంటే గుణకారం తెలుగులో. మనం గుణిస్తే మనకు వచ్చిన వాల్యూస్ ఇవి. వీటి యొక్క టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 2460. మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాం. ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే 2460 బై సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది? 60. సో 2460 by 60 అంటే ఈక్వల్ టు మనకి 41. Therefore the arithmetic mean is 41. అంటే ఈ 60 మెంబర్స్ యొక్క యావరేజ్ మార్క్స్ ఎంత అని అర్థం? మనకి 41 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్ లోకి ఎంటర్ అవుదాం, అందులో షార్ట్ కట్ మెథడ్ లోకి. ఇప్పుడు మనం డైరెక్ట్ మెథడ్ చెప్పుకున్నాం కదా, మనం నెక్స్ట్ షార్ట్ కట్ మెథడ్ చెప్దాం. మనం డైరెక్ట్ మెథడ్ తర్వాత నెక్స్ట్ మెథడ్ ఏమని చెప్పాను? షార్ట్ కట్ మెథడ్. షార్ట్ కట్ మెథడ్ ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటంటే టేక్ అండ్ అజ్యూమ్డ్ మీన్. మనకి ఫార్ములా ముందు చెప్తాను. అర్థమెటిక్ మీన్ ఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డి బై ఎన్ ఆర్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ టి బై సిగ్మా ఎఫ్. ఇక్కడ ఎన్ బదులు మనం సిగ్మా ఎఫ్ అని వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎక్స్ బార్ అంటే అజ్యూమ్డ్ మీన్. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ ఆర్ సిగ్మా ఎఫ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ డిస్క్రీట్ సిరీస్ కి వచ్చేసరికి క్యాపిటల్ ఎన్ ఏమో టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది, ఇండివిజువల్ సిరీస్ లో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. టోటల్ యాడ్ చేసాం ఇక్కడికి వచ్చేసరికి, అంతే డిఫరెన్సియేషన్. నెక్స్ట్ డి అంటే ద డీవియేషన్ ఆఫ్ ఐటమ్స్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. మనం ఇచ్చిన ఎక్స్ వాల్యూ నుంచి అజ్యూమ్డ్ మీన్ తీగా వచ్చిన వాల్యూని మనము ఇక్కడ ఏమంటున్నాము? స్మాల్ డి, డీవియేషన్, తెలుగులో విచలనాలు అంటాము. స్మాల్ డి. మనకి ఈ సమ్ చేయాలంటే మనకి అజ్యూమ్డ్ మీన్ కావాలి, సిగ్మా ఎఫ్ వాల్యూస్ కావాలి, అలాగే డి వాల్యూ కావాలి.
డి వాల్యూ అనేది మనకి ఎలా వస్తుంది, ఇచ్చిన వాల్యూస్ లో మనం ఎక్స్ అనుకుంటే అందులో మీరు ఇచ్చిన ఎక్స్ వాల్యూలోంచి మీరు ఏం చేయాలి, ఊహించిన సగటు తీసుకోవాలి, ఎస్యూమ్డ్ మీన్ తీసుకోవాలి. పక్కన ఫ్రీక్వెన్సీ ఉంది కానీ చెప్పేసి ఫ్రీక్వెన్సీలో మనం ఎస్యూమ్డ్ మీన్ తీసుకోకూడదు. ఓకే, అది మీకు నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, టేక్ ఎన్ ఎస్యూమ్డ్ మీన్. మీరు ఇచ్చిన సమ్ లో మనం ఇచ్చిన సమ్ లో వాల్యూస్ ఎక్స్ అనుకుంటాం కాబట్టి ఆ ఎక్స్ లో మీకు నచ్చిన వాల్యూని ఒక వాల్యూని ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటారు. టేక్ ద డీవియేషన్ ఆఫ్ ది వేరియబుల్ ఎక్స్ ఫ్రమ్ ది ఎస్యూమ్డ్ మీన్. ఎప్పుడైతే మీరు ఎస్యూమ్డ్ మీన్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ సెలెక్ట్ చేసిన ఎస్యూమ్డ్ మీన్ మీరు ఎందులో తీసేయాలి, ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ నుంచి మనం ఇది ఎస్యూమ్డ్ మీన్ తీసివేస్తే మనకి వచ్చే వాల్యూ ఏమవుతుంది, స్మాల్ డి అంటాం. సో ద డీవియేషన్ బై డి, దాన్ని స్మాల్ డి తో ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ మల్టిప్లై దీస్ డీవియేషన్ విత్ ది రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ అండ్ టేక్ ద టోటల్ సిగ్మా ఎఫ్డి. అంటే మనకి ఇప్పుడు ఎఫ్డి కావాలి కదా, ఇక్కడ ఎఫ్డి డీవియేషన్స్ వస్తాయి కదా, ఆ డీవియేషన్స్ ని దానికి ఎదురుగా దాని పక్కన ఉన్న రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీతో మీరు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయగా వచ్చిన వాల్యూస్ అన్నింటినీ కలిపితే దాన్ని మనం సిగ్మా ఎఫ్డిగా మనం క్యాల్కులేట్ చేస్తాము. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేయాలి, మనం డివైడ్ ద టోటల్ ఆప్టైన్ ఇన్ థర్డ్ స్టెప్ బై ది టోటల్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైతే మీకు సిగ్మా ఎఫ్డి వాల్యూస్ వచ్చాయో దాన్ని మనం దేంతో డివైడ్ చేయాలి, సిగ్మా ఎఫ్, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా, ఆ టోటల్ నెంబర్ దాని సిగ్మా ఎఫ్ లో కన్సిడర్ చేసి ఆ సిగ్మా ఎఫ్ తో మనం ఏం చేయాలి, సిగ్మా ఎఫ్ డి మనం డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏమవుతుంది మనకి, దానికి మళ్ళీ ఏం చేస్తాము, ఏ ప్లస్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ మనకి అర్థమెటిక్ మీన్ గా కన్సిడర్ చేస్తాము. ఫస్ట్ ఎస్యూమ్డ్ మీన్ తీసుకుంటాము, తర్వాత మళ్ళీ మనం డి డి స్మాల్ డి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం ఎక్స్ మైనస్ ఏ. తర్వాత డిని మళ్ళీ ఎఫ్ దాని రెస్పెక్ట్ పక్కన ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూస్ మల్టిప్లై చేసి ఎఫ్డి క్యాలిక్యులేట్ చేస్తాము. ఎఫ్డి వచ్చిన తర్వాత దానికి ఏం చేస్తాం, మనం సిగ్మా వాల్యూస్ అన్ని మనం టోటల్ చేసి సిగ్మా ఎఫ్డి చేస్తాము. ఎప్పుడైతే సిగ్మా ఎఫ్డి వచ్చిందో దానిని మళ్ళీ మనం సిగ్మా ఎఫ్ తో మనం డివైడ్ చేసినట్లయితే వచ్చిన వాల్యూకి మళ్ళీ ఏ ప్లస్ మళ్ళీ తీసుకుని ఎస్యూమ్డ్ మీన్ వాల్యూ క్యాల్కులేట్ కలిపితే వచ్చేది ఏమవుతుంది, అర్థమెటిక్ మీన్ అవుతుంది. ఇది దీని యొక్క మనకి ఇంట్రడక్షన్. ఇప్పుడు ఇది మనం ఒక ప్రాబ్లం లో చేసి చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం ప్రాబ్లం లోకి వెళ్దాం. మనం ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ లో ఎగ్జాంపుల్ చేద్దాం. షార్ట్ కట్ మెథడ్ లో చేసిన మనం డైరెక్ట్ మెథడ్ లో చేసిన స్టెప్ డివిజన్ మెథడ్ లో చేసామంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. అది అవునా కదా చెక్ చేద్దాం. ఇప్పుడు మనం సేమ్ నేను డైరెక్ట్ మెథడ్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నానో షార్ట్ కట్ మెథడ్ కూడా అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి మార్క్స్ ఇక్కడ ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఏమో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అవుతాయి, అవునా కదా. ఇచ్చిన మార్క్స్ ఎక్స్ అనుకున్నాము, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ అనుకున్నాం. మనకి ఏ ఏమో ఎస్యూమ్డ్ మీన్. ఎస్యూమ్డ్ మీన్ అంటే మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ లో ఎస్యూమ్డ్ మీన్ తీసుకోవాలి. మీరు కంగారు పడిపోయి ఫ్రీక్వెన్సీలో తీసేసుకోకండి. ఎస్యూమ్డ్ మీన్ ఎప్పుడు కూడా మనకి ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ లోంచి ఎక్స్ అనుకుంటాం కదా, అందులోంచి మీరు ఊహించే సగటు తీసుకోవాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంది కానీ కన్ఫ్యూజ్ అయిపోయి ఎఫ్ తీసేసుకోకండి. నెక్స్ట్ డి అంటే మీకు తెలుసు, డి అంటే స్మాల్ డి అంటే ఎక్స్ మైనస్ ఏ, మనకి వరకు ఐడియా ఉంది. ఇప్పుడు మార్క్స్ నేను ఏం చేస్తానంటే 40 ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాను. 40 ఇస్ ద ఎస్యూమ్డ్ మీన్ గా నేను తీసుకున్నాను. ఇప్పుడు స్మాల్ డి అంటే ఏంటి, ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ ఎక్స్ అంటే 20, ఎస్యూమ్డ్ మీన్ అంటే మైనస్ 40. ఎంత మనకి 40 నుంచి 20 చేస్తే 20, పెద్ద సింబల్ మైనస్. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎంత 30, మనకి ఎస్యూమ్డ్ మీన్ ఎంత 40 మైనస్ 40. 30 నుంచి 40 తీస్తే ఎంత, 40 నుంచి 30 తీస్తే 10, పెద్దదాని సింబల్ మైనస్. నెక్స్ట్ 40 మైనస్ 40 ఎంత 0. నెక్స్ట్ 50 మైనస్ 40 ఎంత 10. 60 మైనస్ 40 20. నెక్స్ట్ 70 మైనస్ 40 ఎంత 30. ఓకే, ఇప్పుడు మనం
డి మనకి -20, -10, 0, 10, -20, 30 వచ్చే మనకి, అవునా కదా. ఇప్పుడు డి వాల్యూస్ మనకు వచ్చాయి కాబట్టి ఇంతకు ముందు మనం డైరెక్ట్ మెథడ్ లో అయితే సిగ్మా డి చేసేసేవాళ్ళం, కానీ మనకి ఇది ఇండివిజువల్ సిరీస్ లో. కానీ మనకి షార్ట్ కట్ మెథడ్కి వచ్చేసరికి ఒక కాలం యాడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఎఫ్ ఇంటూ డి చేయమని. అప్పుడు ఎఫ్ ఇంటూ డి చేస్తే 8 × 20 160. ఏ 160 -160. సింబల్స్ వదిలేకండి, సింబల్స్ వదిలేస్తే మళ్ళీ మీకు మొత్తం సమ్ అంతా ప్రాబ్లం. ఒక్క సింబల్ మైనస్ వేసేసి ప్లస్ చేసేసిన చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. నెక్స్ట్ 12 × 10 120. 8 120 -120. నెక్స్ట్ 20 × 0 0. నెక్స్ట్ 10 × 10 100. నెక్స్ట్ 6 × 20 120. నెక్స్ట్ 4 × 3 120. అర్థమైందా? మనకి ఎఫ్డి కూడా వచ్చింది. మనకి అకార్డింగ్ టు అవర్ షార్ట్ కట్ ఫార్ములా ఏ అంటే నేను ఎంత తీసుకున్నాను? 40. సిగ్మా ఎఫ్ ఎంత? 60. 60 ఎలా వచ్చింది తెలుసు కదా. ఈ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని మనం ఎఫ్ అనుకుంటాం కాబట్టి ఈ ఎఫ్ ఎంతని మనం టోటల్ చేస్తే వచ్చే వాల్యూ సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్డి అంటే ఇప్పుడు మనం ఇది సిగ్మా ఎఫ్డి అంటే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సిగ్మా ఎఫ్డి అంటే ఏం చేయాలి? ఫస్ట్ -10 ని కలపండి. 160 + 120 = 280. ఏ 280? -280. ఇప్పుడు ప్లస్లన్నీ యాడ్ చేయండి. 100 + 120 + 120 ఎంత? 340. ఏ 340 + 340. ఇప్పుడు 280 నుంచి 340 తీస్తే ఎంత? 60. మనకి 60 వస్తుంది. గుర్తుపెట్టుకోండి 60. ఏ 60? పెద్దదాని గుర్తు ఏంటి మనకి? ప్లస్. రెండు గుర్తులు వేరువేరుగా ఉంటే మనం తీసివేసి ప్లస్ మైనస్ ఉంటే తీసివేసేసి పెద్దదాని గుర్తు ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ వేస్తారు. ఇక మనకి ప్లస్ పెద్దదాని గుర్తు కాబట్టి 60 వేసాను. మన సిగ్మా ఎఫ్డి వాల్యూ ఎంత వచ్చింది? మనకి 60 వచ్చింది. ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ వచ్చాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేద్దాం. x బార్ = 40 ప్లస్ సిగ్మా ఎఫ్డి వాల్యూ ఎంత మనకి? 60 బై సిగ్మా ఎఫ్ వాల్యూ ఎంత? 60. therefore x బార్ = 40 ప్లస్ 60. 60 లో 1 టైమ్ ఫర్ ది 1. therefore x బార్ = 41. x బార్ = 41. therefore the arithmetic mean is 41. ఒకసారి మళ్ళీ చెప్తాను. మనకి ఇచ్చిన ఫార్ములా ఇది ప్రాబ్లం అర్థమైంది కదా. మనం మార్క్స్ తీసుకున్నాము, ఎక్స్ అనుకున్నాము, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫ్ అనుకున్నాము. మనకి ఫార్ములా ప్రకారం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డి బై సిగ్మా ఎఫ్ కాబట్టి డి అంటే ఎక్స్ మైనస్ ఏ. డి అంటే ఎక్స్ అంటే మనం క్వశ్చన్ లో ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ గా తీసుకుంటాము. ఏ అంటే ఎస్జ్యూమ్డ్ మీన్. మీరు ఎస్జ్యూమ్డ్ మీన్ ఎప్పుడు కూడా ఇచ్చిన ఎక్స్ వాల్యూస్ లోంచి మనం తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీ కాదు. ఎక్స్ లో మీరు ఎస్జ్యూమ్డ్ మీన్ తీసుకున్నప్పుడు మీరు ఏదైనా తీసుకోవచ్చు, అర్థమైనా ఒకే వాల్యూ తీసుకోవాలని అయితే లేదు. మీరు మీకు నచ్చిన వాల్యూ తీసుకుని మీరు డి = ఎక్స్ మైనస్ ఏ చేస్తారు. ఎక్స్ అంటే నచ్చిన వాల్యూస్ నుంచి మీరు తీసుకుని ఎస్జ్యూమ్డ్ మీన్ తీగా మీకు వాల్యూస్ వచ్చాయి. ఆ వాల్యూస్ ఏం చేయాలి? ఎఫ్డి. ఎఫ్డి అంటే ఎఫ్ ఇంటూ డి అని అర్థం. ఎఫ్ ని డిని మల్టిప్లై చేయమని. మనకి ఇచ్చిన ఎఫ్ వాల్యూని ఇంటూ దానికి ఎదురుగా ఉన్న డి వాల్యూని వేసి మనం ఏం చేసాము? ఇంటూ చేసాం. ఇంటూ చేయగా వచ్చిన వాల్యూస్ ని మళ్ళీ మనం మైనస్ అన్ని కలిపాము, ప్లస్ అన్ని కలిపాము. మైనస్ ప్లస్ నుంచి మళ్ళీ మనం తీసేసి పెద్దగా గుర్తు చేసుకున్నాము. మనకి వాల్యూస్ అన్ని వచ్చిన తర్వాత ఇక్కడ ఏఎంఆర్ ఎక్స్ బార్ = ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డి బై సిగ్మా ఎఫ్ కాబట్టి మనకి ఏ వాల్యూ 40 తీసుకున్నాను, ఎస్జ్యూమ్ 40. సిగ్మా ఎఫ్ అంటే 60. సిగ్మా ఎఫ్ డి మనకి ఎంత వచ్చింది? +60 వచ్చింది కాబట్టి వేసుకున్నాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్ లో 40
ప్లస్ సిగ్మా ఎఫ్డి అంటే 60 బై సిగ్మా ఎఫ్ అంటే 60. 40 ప్లస్ 60 బై 60 అంటే 60 లో 1 టైం పోతుంది కాబట్టి 61 60 కాబట్టి 1. 40 ప్లస్ 1 41. సో therefore the arithmetic mean is 41. మనం డైరెక్ట్ మెథడ్ లో చేసినప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 41. ఇండైరెక్ట్ మెథడ్ మనకి ఇండైరెక్ట్ మెథడ్ షార్ట్ కట్ మెథడ్ లో చేసిన వచ్చిన వాల్యూ 41. సో మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇది చాలా ఈజీనే, మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. మనకి ఇండివిజువల్ సిరీస్ కి డిస్క్రీట్ సిరీస్ కంటిన్యూస్ సిరీస్ కూడా చిన్న చిన్న డిఫరెన్సియేషన్ ఉంటాయి తప్ప మీకు మెథడ్ అయితే చాలా ఒకే రకంగా ఉంటుంది. మీరు ఎవరు టెన్షన్ పడకుండా హ్యాపీగా చేసుకోండి. ఓకే, ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ మెథడ్ అయిన స్టెప్ డివియేషన్ మెథడ్ నేర్చుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటి? స్టెప్ డివియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ తర్వాత మనం చెప్పుకునే మెథడ్ స్టెప్ డివియేషన్ మెథడ్, సోపాల విచలనాల పద్ధతి. ఏంటి ఇందులో మనం ఫార్ములా ఏఎం ఆర్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ డి డాష్ బై సిగ్మా ఎఫ్ ఇంటూ ఐ. మనం షార్ట్ కట్ మెథడ్కి వచ్చేసరికి ఎఫ్డితో మనం ఆగిపోతాం, సిగ్మా ఎఫ్ డి బై సిగ్మా ఎఫ్ అంటాం. కానీ ఇక్కడ డి డాష్ అంటాం. డి డాష్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ ఏ బై ఐ. అంటే మీరు స్మాల్ డి చేస్తారు కదా, స్మాల్ డి వాల్యూ ఏం చేయాలి మనం? ఎక్స్ మైనస్ ఏ బై ఐ చేసిన తర్వాత వచ్చిన వాల్యూని మనము డి డాష్ అంటాం. ఆ డి డాష్ వాల్యూస్ మళ్ళీ మనం ఎఫ్ తో మనం మల్టిప్లై చేస్తే చేతికి వచ్చిన టోటల్ ఏమంటాము? సిగ్మా ఎఫ్ డి డాష్. మళ్ళీ సిగ్మా ఎఫ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఏ అంటే ఏ అంటే మీకు తెలిసిందే అస్యూమ్డ్ మీన్. నెక్స్ట్ ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్. ఏ మీన్స్ అస్యూమ్డ్ మీన్. ఐ అంటే మీరు కామన్ సామాన్య కారణంగా తీసుకుంటాము. మనం అందులో మీకు కామన్ గా ఏ నెంబర్ అయితే మీరు తీసుకుంటారో దాన్ని మనం ఐడియా ఇక్కడ తీసుకుంటాము. సో మీకు దీని అంతటి నేను ఒక ఎగ్జాంపుల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇది కూడా మనకి ఇండివిజువల్ సిరీస్ లో స్టెప్ డివిజన్ మెథడ్ లాగా ఉంటుంది. అక్కడ మనకి ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తీసుకుంటాము, ప్లస్ అక్కడ ఎఫ్ తో మల్టిప్లై చెయ్యము. కానీ ఇక్కడికి డిస్క్రీట్ సిరీస్ వచ్చేసరికి ఎఫ్ తో మల్టిప్లై చేస్తాము, అంతే డిఫరెన్స్. అర్థమైందా? కింద సిగ్మా ఎఫ్ వాల్యూ చేస్తాం. ప్రాసెస్ అంతా మాత్రం సేమ్ దాంట్లాగే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాబ్లం చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంత ముందు ఎగ్జాంపుల్ నేను మళ్ళీ తీసుకున్నాను, కానీ మనం ఇప్పుడు స్టెప్ డివియేషన్ మెథడ్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. స్టెప్ డివియేషన్ అనేది ఎక్స్ట్రా ఏమైంది మనకి యాడ్ అయింది? డి డాష్ అనేది మనకి యాడ్ అయింది. యాడ్ అయ్యి ఇంటూ ఐ చేయాలి, దీనికి ఎక్స్ట్రాగా మనం. సో మనం మామూలుగా ఎక్స్ వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ ఎక్స్ అనుకుంటాము. నెక్స్ట్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ మనకు ఉంటాయి కదా, దాన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాము. నెక్స్ట్ డి అంటే ఏమని చెప్పుకున్నాము? ఎక్స్ మైనస్ ఏ. ఇచ్చిన వాల్యూస్ లోంచి ఒక ఎస్యూమ్డ్ మనం ఎక్స్ వాల్యూస్ లోని ఒక మీన్ ఏదో ఒక వాల్యూని మనం ఎస్యూమ్డ్ మీన్ గా తీసుకున్నాము. ఆ తీసుకున్న వాల్యూని ఏం చేసాము? ఎక్స్ లోంచి తీసేసి చేసాం మనం వాల్యూస్ మనం ఇక్కడ చేసాం. ఇంతకు ముందు దాంట్లో ఏం చేసాము? ఎఫ్ ఇంటూ డి చేసేసాము ఇక్కడ 220 ఇంటూ 8 అని చెప్పి. కానీ ఈ షార్ట్ కట్ మెథడ్కి వచ్చేసరికి డి డాష్ చేయాలి ముందు. డి డాష్ చేసిన తర్వాత అప్పుడు ఎఫ్ ఇంటూ డి డాష్ చేయాలి. ఇప్పుడు మనకి డి డాష్ అంటే ఏమని చెప్పాను? డి బై ఐ అంటే ఎక్స్ మైనస్ ఏ బై ఐ. ఎక్స్ మైనస్ చేయగా వచ్చిన వాల్యూస్ ఏంటి మనకి? -20 బై ఐ అంటే మీరు ఏం తీసుకోవచ్చు? ఈ నెంబర్స్ 20, 10, 0, 10, 20, 30 వీటన్నింటిలో మీరు కామన్ గా పోయి ఏ నెంబర్ తీసుకోవచ్చు. మీరు 2 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు. మీరు ఈ మూడింట్లో మీరు ఏ నెంబర్ తీసుకున్నా మీకు సరిపోతుంది. మీరు పెద్ద నెంబర్ తీసుకుంటే ఏంటంటే చివరి చిన్నగా వస్తుంది. ఇప్పుడు 2 తీసుకున్నాను అనుకోండి 10 వస్తుంది, 5 తీసుకుంటే 4 వస్తాయి, 4 20 కాబట్టి. లేదు మాకు 10 తీసుకుంటే 10 2 20 వస్తుంది. మీరు ఏదైనా తీసుకోండి, కానీ అన్నింటిలో కామన్ గా ఆ నెంబర్ ఉండాలి. సో -20 బై నేను ఏం చేస్తానంటే 10 తీసుకుంటాను. ఐ అనేది ఇక్కడ సామాన్య కారణం కింద నేను 10 తీసుకుంటాను. 10 20 లో సరిపోతే -2 గుర్తుపెట్టుకోండి. డి బై ఐ డి డాష్ అంటే డి వాల్యూస్ బై ఐ. ఒక వాల్యూ ఏదైతే టేబుల్ వెళ్ళిపోతుందో కామన్ గా ఉన్న టేబుల్ ఉన్న నెంబర్ తీసుకుని దాంతో మనం డివైడ్ చేస్తాము -2. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ ఏంటి? డి వాల్యూ అంటే -40.
ఐ అంటే ఇక్కడ నేను తీసుకున్నాను, అన్నింటికి కూడా ఒకే నెంబర్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ 10 యూజ్ చేస్తాను, నెక్స్ట్ 5 యూజ్ చేస్తాను, 2 యూజ్ చేస్తానంటే రాంగ్ అవుతుంది. ఐ ఒకటే తీసుకోవాలి. సో ఇక్కడ ఐ అంటే -10/, ఇప్పుడు డి అంటే -10, ఐ అంటే 10, -10/10 ఎంత అవుతుంది? -1 అవుతుంది, -1. నెక్స్ట్ డి వాల్యూ ఎంత? 0. 0/10 ఎప్పుడు కూడా 0. నెక్స్ట్ డి వాల్యూ 10, ఐ వాల్యూ 10, 10/10 ఎంత? 1. నెక్స్ట్ డి వాల్యూ 20, 20/10 ఎంత? 2. నెక్స్ట్ డి వాల్యూ 30, 30/, ఐ వాల్యూ ఎంత? 10 అంటే 3. అంతే కదా, 10 3 is 3. లేదు మాకు టేబుల్స్ మాకు ఇబ్బంది అనుకుంటే 30/3 క్యాల్కులేట్ చేయండి. ఓకే, 3 వచ్చింది. 30/10 ఈక్వల్ టు 3. 10 3 is 30 కాబట్టి ఈ విధంగా చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి సిగ్మా డి డాష్ చేసేయండి. మళ్ళీ మనకి ఫార్ములాలో ఏమేమి కావాలి? సిగ్మా ఎఫ్ డి డాష్ అంటే ఏంటి? ఎఫ్ వాల్యూని డి డాష్ వాల్యూతో మల్టిప్లై చేసి ఆ వాల్యూస్ అన్నిటి కలిపి అక్కడ చెప్పమన్నారు. సో మన ఇక్కడ డి డాష్ వాల్యూ మన -2 -1 0 1 2 3 కాబట్టి ఈ వాల్యూస్ దేంతో మనం చేయాలి? మల్టిప్లై చేయాలి, వాటి రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ తో మనం మల్టిప్లై చేయాలి. సో ఎఫ్ ఇంటూ డి డాష్ అంటే 8 ఇంటూ -2, 8 2 16, మైనస్ సింబల్ ఉంది కాబట్టి -16. 12 ఇంటూ -1 ఏమవుతుంది? -12. 20 ఇంటూ 0 0. మళ్ళీ 10 ఇంటూ 1 10. నెక్స్ట్ 6 ఇంటూ 2 12. నెక్స్ట్ 4 ఇంటూ 3 12. గుర్తుపెట్టుకోండి, మనకి కంగారుగా ఎగ్జామ్ టైం అయిపోతుందని చెప్పేసి ఎస్యూమ్ నేనేమో ఫ్రీక్వెన్సీ లో తీసేసుకుంటాం కంగారు పడిపోయి. నెక్స్ట్ డి డాష్ ఈ వాల్యూతో గుణించాల్సిందేమో మేము డి వాల్యూతో గుణించేయచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా కొద్దిగా ఆలోచిస్తే టైం సరిపోద్ది. గుర్తొచ్చింది కానీ ఇప్పుడు డి డాష్ ఏమో 3 కాబట్టి 3 4 12, 2 6 12, 1 10 10 ఇలా మనం మల్టిప్లై చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎఫ్డి డాష్ వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. సిగ్మా ఎఫ్డి డాష్, సిగ్మా ఎఫ్డి డాష్ వాల్యూ ఎంత? క్యాల్కులేట్ చేయండి. 16 ప్లస్ 12 ఎంత? 28. ఏ 28? -28. గుర్తుపెట్టుకోండి, సింబల్స్ ఎప్పుడు వదలద్దు. -28. నెక్స్ట్ ప్లస్ కలపండి. 10 ప్లస్ 12 ప్లస్ 12 ఎంత? 34. ఏ 34? -34 ప్లస్ 34, సారీ ప్లస్ 34. ఇవన్నీ ప్లస్లు కదా, ప్లస్ 12 ప్లస్ మనం ఏమీ లేకపోతే ముందే ఉన్నట్లు అర్థం, ప్లస్ ఉన్నట్లు అర్థం. ప్లస్ అన్నిసార్లు వెయ్యి, కానీ మైనస్ మాత్రం వేసి తీరాలి, లేకపోతే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది, తప్పు వస్తుంది. ఇప్పుడు 34 నుంచి 28 తీయండి. ఎంత? 6. ఏ 6? +6. అది మాత్రం మర్చిపోకండి. సిగ్మా ఎఫ్టి డాష్ ఎంత వచ్చింది మనకి? +6 వచ్చింది. గుర్తుపెట్టండి, +6. సో మనం ఇప్పుడు చూద్దాం ఏ వాల్యూ అంటే ఎస్యూమ్డ్ మీన్. మనం ఎస్యూమ్డ్ మీన్ ఎంత తీసుకున్నాం? ఇక్కడ 40 తీసుకున్నాను. సో 40 ప్లస్ సిగ్మా ఎఫ్ అంటే ఎంత మనకి ఇక్కడ? సిగ్మా ఎఫ్ 60. నెక్స్ట్ సిగ్మా ఎఫ్డి డాష్, సిగ్మా ఎఫ్డి డాష్ ఎంత వచ్చింది మనకి? +6 వచ్చింది. చూసుకోండి, +6 అంటే 34 లో 28 తీసాను, పెద్దదాని గుర్తు ప్లస్ కాబట్టి 6 వేసుకున్నాను. ఓకే, ఐ అంటే సామాన్యంగా మనం తీసుకున్న నెంబర్ ఏంటో చూడండి. అంటే మనం ఒక నెంబర్ ఫాలో అయ్యి ఐ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం? dy/i అంటే అన్నింటిలో కూడా మనం 10 తీసుకున్నాం. అదే మీరు ఒకవేళ కనుక 5 తీసుకున్నాం అనుకోండి, 5 వేసుకుంటారు. 2 తీసుకుంటే 2 వేసుకుంటారు. అలాగే ఎస్యూమ్డ్ మీన్ ఇందులో వేరే తీసుకున్నాం అనుకోండి, ఏ వాల్యూ దగ్గర మీరు తీసుకున్న వాల్యూ వేసుకుంటారు. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. x బార్ ఈక్వల్ టు ఏ అంటే 40 ప్లస్ సిగ్మా ఎఫ్టి డాష్ ఎంత వచ్చింది? 6/16.
సిగ్మా ఎఫ్ అంటే సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది మనకి? సిగ్మా ఎఫ్ వాల్యూ 60 ఇంటూ ఐ అంటే ఎంత మనకి? చూడండి, ఐ వాల్యూ 10. therefore x bar equal to 40 plus 6 into 10. 6 into 10 ఏమవుతుంది? 6 and 60 by 60. therefore x bar equal to 40 plus 60. 60 లో 1 time పోతుంది, so 1. therefore x bar equal to 40 plus 1, 41. చూసారు, ఇక్కడ కూడా మనకి 41 వచ్చింది. మనకి డైరెక్ట్ మెథడ్ లో 41 వచ్చింది, షార్ట్ కట్ మెథడ్ లో 41 వచ్చింది, సేమ్ సబ్డివిజన్ మెథడ్ లో కూడా మనకి 41 వచ్చేసింది. therefore the arithmetic mean is 41 వచ్చింది. సో therefore the arithmetic mean is 41 అని మీరు రాస్తారు. నెక్స్ట్ మీరు చిన్న ఎక్కడైతే టైం సరిపోక ప్లస్ ప్లేస్ ఉందని చెప్తున్నాను. ఎప్పుడైనా మీరు సమ్ చేసినప్పుడు ఆ ఈక్వేషన్ ఆ ఫార్ములా మీరు వేసినప్పుడు ఎక్స్ బార్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, సిగ్మా ఎఫ్ టీ డాష్ అంటే ఏంటి, సిగ్మా ఎఫ్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి అది రిప్రజెంట్ చేసి వేయండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫార్ములా కింద ఎప్పుడు కూడా వాటిని నేను ఏమేంటో అనేవి రాయాలి, షార్ట్ కట్ యూజ్ చేయకండి. అలాగే మీరు సమ్ చేసేటప్పుడు ఇక్కడ పక్కన ఇండికేట్ చేయండి, ఏ అంటే ఎంత, సిగ్మా ఎఫ్ అంటే ఎంత, సిగ్మా ఎఫ్ డాష్ అంటే ఎంత, ఐ అంటే ఎంత. ఇలా ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజన్ లేకుండా మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీకు డిస్క్రీట్ సిరీస్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డిస్క్రీట్ సిరీస్ లో మనం డిఫరెన్సియేషన్స్ ఎలా చూసుకోవాలో చెప్పాను. అందులో మనం డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు అర్థం కాలేదంటే మీ కామెంట్స్ లో మీ చెప్పండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీకు చాలా చాలా యూజ్ అవుతాయి ఇవి. చాలా ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చిన్న పాయింట్ కూడా వదలకుండా. అలాగే మీకు 1 hour వీడియో కూడా వచ్చేస్తుంది. మరి నేను తగ్గించి చెప్పేయచ్చు షార్ట్ కట్ గా, కానీ మీకు అర్థమవుతుంది కదా. అందుకే నేను ఏం చేస్తానంటే వీడియో పెద్దదైనా మీరు కొంతమంది చూస్తాను స్టూడెంట్స్ స్కిప్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు, లేకపోతే వీడియో పెద్దది ఉంది కదా అని ఫస్ట్ ఓపెన్ చేయడానికి భయపడిపోతారు. స్టూడెంట్ సైకాలజీ ఎలా అంటే షార్ట్ కట్ లో వచ్చేయాలి, మనకి మార్క్స్ వచ్చేయాలి, షార్ట్ కట్ లో మనకి వచ్చేస్తే హ్యాపీ. అంతా మిగతా టైం అంతా సోషల్ మీడియాలో స్పెండ్ చేయొచ్చు అనేది స్టూడెంట్స్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. నేను అలా కాదు, నాకేంటంటే ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డౌట్ వస్తే మళ్ళీ ఎక్కడో మీరు వెతుక్కోకుండానే ఇందులోనే క్లారిఫై అయిపోవాలి అని చెప్పి మీకు నేను పెద్ద వీడియో వస్తున్నా కూడా చూస్తారా చూడరా అనేది కూడా నేను ఆలోచించట్లేదు. చూసిన వాళ్ళు ఉంటారు, 10 మంది చూస్తారేమో షార్ట్ కట్ లో చెప్పేస్తే, కానీ ఇలా ఫుల్ గా చూస్తే నాకు 5 members చూడొచ్చేమో, కానీ నాకు 5 members చూసినా చాలు. ఎందుకంటే నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలి. రేపు వాళ్ళకి ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమవుతుంది, ఒక్క ఈ వీడియో చూస్తే మీరు 3 టెక్స్ట్ బుక్స్ ఫాలో అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే నేను 3 టెక్స్ట్ బుక్స్ చూసి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతి పాయింట్ ని. కాబట్టి మీరు ఆల్రెడీ 3 టెక్స్ట్ బుక్స్ నాతో పాటు మీరు చదివేసినట్లే, అవునా కదా. సో నేను అందుకే లాంగ్ వీడియో వస్తున్నా కూడా నేను ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నాను. స్కిప్ చేసుకుంటారు, చూడలేకపోతే చూడలేదు అనేది ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళ యొక్క ఎంతజియాజం బట్టి, నేర్చుకోవడం తపన బట్టి వాళ్ళు వీడియో అనేది చూడడం అనేది జరుగుతుంది. సో మీలో ఎంతమందికి ఉపయోగపడుతుందో ఏంటి మీరు కామెంట్స్ లో చెప్పండి. మీకు ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకు హ్యాపీనెస్ లేదు. ఈ మానిటైజేషన్ అవుతుందో లేదు ఇవన్నీ దానికి సెకండరీ. ముందు ఇక్కడ పెట్టడానికి థీమ్ నాకు మీకు ఉపయోగపడుతుంది, నా నాలెడ్జ్ మీకు యూజ్ అవుతుందంటే అంతకంటే హ్యాపీనెస్ నాకు ఏది ఇవ్వదు. సో మీరు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీరు ఈ నాలెడ్జ్ మీరు యూజ్ చేసుకుంటాను ఆశిస్తూ ఈ రోజు ఈ వీడియోని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.